ఈ రోజు నేను పైకాన్ ఇండియా ఈవెంట్ లో భాగంగా బెంగళూరులోని గూగుల్ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను. సో నేను వెళ్తున్న ఈ గూగుల్ ఆఫీస్ బెంగళూరులోని మెయిన్ క్యాంపస్ అన్నమాట. ఇది మారతల్లిలోని బాగ్మనే టెక్ పార్క్ లో ఉంది. సో నేనైతే బాగ్మనే టెక్ పార్క్ లోపలికి వచ్చేసాను. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఐబిఎం, సామ్సంగ్, అమెజాన్, కాగ్నిజెంట్, ఒరాకిల్, ఈవై, హెచ్పి, మైక్రోసాఫ్ట్, ఇలా చాలా పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నా లైఫ్ లో ఇంత పెద్ద కంపెనీస్ ఒక్క చోట చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది ఇన్ని కంపెనీస్ ఒక చోట ఉంటే దాన్ని టెక్ పార్క్ అంటారని. అంతకు ముందు అంత ఐడియా కూడా లేదు నాకు. సో నేనైతే ఇక్కడ దిగాను. ఇక్కడ వరకే ఎలా ఉందన్నమాట బైక్ లో. సో ఇప్పుడు మనం గూగుల్ క్యోటో వెస్ట్ బ్లాక్ కి వెళ్ళాలన్నమాట. సో అది నేను మ్యాప్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే మ్యాప్ యూస్ చేస్తున్నాను. అండ్ గూగుల్ క్యోటో వెస్ట్ బ్లాక్ అంటే వెస్ట్ సైడ్ ఉన్న బ్లాక్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడే సామ్సంగ్ బస్ వెళ్ళడం మీరు చూసారు కదా. ఆ బస్సెస్ బాగ్మనే టెక్ పార్క్ లోపల ఫ్రీగా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని పొందొచ్చు. సో ఒక్క సెకండ్ అలా ఆగాలనిపించింది. ఆకాశంలో చాలా పక్షులు ఒక్కసారి కనిపించేసరికి. అండ్ మనమైతే వెస్ట్ బ్లాక్ ఎండ్ కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు బాగ్మనే టెక్ పార్క్ అని ఉంది. సో నడుస్తూ వీడియో తీసేసరికి ఇలా కొద్ది ఫాస్ట్ అయిపోయింది. బట్ ఇది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసారా ఎంత పెద్ద గొడుగుల్లా ఉన్నాయో. సో వెస్ట్ సైడ్ బ్లాక్ కి రాగానే ఇక్కడ చాలా రకాల మొక్కలు మనకు కనిపిస్తాయి. అవి పేర్లు ఏంటని అడగండి, నాకు కూడా తెలియదు. సో చిన్నగా అయితే మనం వెస్ట్ బ్లాక్ బిల్డింగ్స్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మన డీటెయిల్స్ చెప్పి అండ్ మనం ఏ వర్క్ పైన ఇక్కడికి వచ్చామో కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మనల్ని లోపలికి అలో చేస్తారనమాట. ఈ బోర్డ్ దగ్గర క్యోటో అని చూస్తున్నారు కదా. సో అదే అన్నమాట గూగుల్ మెయిన్ ఆఫీస్. సో ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఫౌంటైన్ అయితే అంబియన్స్ చూడడానికి చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు గూగుల్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయాం. చూడండి అంబియన్స్ అంతా ఒకసారి. అలాగే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్ అన్నమాట. అంతే కదా పెద్ద కంపెనీస్. సో చాలా డీటెయిల్స్ క్రాస్ చెక్ చేస్తారు. అండ్ మన మీద చిన్న డౌట్ వచ్చిన లోపలికి కూడా అలో చేయరన్నమాట. సో మేమైతే పైకాన్ ఇండియా ఈవెంట్ వర్క్ షాప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఉంది కాబట్టి రాగలిగాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనలీ నా కోరిక నెరవేరిందని. చిన్నప్పటి నుంచి కూడా ఒక హోప్ అన్నమాట. ఒక్కసారైనా గూగుల్ ఆఫీస్ చూడాలి, అన్ని బాగుండి కుదిరితే గూగుల్ ఆఫీస్ లో కూడా వర్క్ చేయాలని ఉండేది. సో మనకైతే ఇక్కడ ఇలా పాస్ ఇచ్చారు. సో అది తీసుకొని మేము మా వర్క్ షాప్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాము. మేమైతే సెకండ్ ఫ్లోర్ లోని సెమినార్ హాల్ కి వచ్చేసాము. అండ్ మా వర్క్ షాప్ స్టార్ట్ అయింది. సో 1 అవర్ తర్వాత బ్రేక్ ఇచ్చారనమాట. సో ఆ బ్రేక్ లో నేను ఈ బిల్డింగ్స్ ఫొటోస్ అన్ని తీసాను. సెమినార్ హాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. లైక్ మోర్ దాన్ 200+ పీపుల్ అయితే కూర్చోవచ్చు. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. రూమ్ అందరికి చాలా క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. సో మాకైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రేక్ ఇచ్చారు. సో నేను కొద్దిసేపు ఇక్కడ నిలబడి ఇలా బిల్డింగ్స్ అండ్ కార్స్ అటు ఇటు పోతుందంతా చూసాను. అండ్ ఇది వాష్రూమ్ లోపల అన్నమాట. అసలు అంబియన్స్ చూడగానే నేనైతే చాలా షాక్ అయిపోయాను. అంటే వాష్రూమ్స్ కూడా ఇంత లగ్జరీగా ఉంటాయని అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టైం తెలిసింది. సో బయట కెఫే ఏరియా దగ్గర నేను క్యాపుచినో తాగుతున్నాను. స్టార్టింగ్ మనం వచ్చేటప్పుడు ఫౌంటైన్ అంబియన్స్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, చాలా నచ్చేసింది నాకు ఈ ప్లేస్ అయితే. సో ఇది కెఫే ఏరియా అనమాట. బిస్కెట్స్ తో పాటు సమోసా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే అద్దిరిపోతుంది. అసలు చాలా బాగుంది కదా డిజైన్స్ అన్ని. అండ్ ఇక్కడ నేను కెఫే ఏరియాలో ఇంకొకటి గమనించాను. అంటే ఫస్ట్ టైం చూసాను అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్ టీ పౌడర్స్ ఉన్నాయి, ఫ్లోరల్ టీ పౌడర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫ్లోరల్ టీ పౌడర్స్ చూడడం అదే ఫస్ట్ టైం అన్నమాట. అంటే పువ్వులతో కూడా టీ పొడి తయారు చేస్తారని అప్పుడే తెలిసింది నాకు. సో సమోసా బ్రేక్ తర్వాత మేము మళ్ళీ వర్క్ షాప్ అటెండ్ అయ్యాము. సో ఇది లంచ్ టైం అన్నమాట. మీరు చూడొచ్చు నా ప్లేట్ మొత్తం వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే మాకు తెలియదు కదా ఇక్కడ ప్లేస్ అంటే ఏముంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని ఏం తెలియదు. సో స్టార్టింగ్ లోనే వెజ్ సెక్షన్ ఉంది. సో అందరం అక్కడికి వెళ్ళి వెజ్ ఐటమ్స్ పెట్టుకొని తిన్నామన్నమాట. సో తర్వాత రిటర్న్ లో పెట్టించుకొని వస్తుంటే అప్పుడు తెలిసింది ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అని. యాక్చువల్లీ ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. వెజ్ సెక్షన్ సెపరేట్ ఉంది, నాన్ వెజ్ సెక్షన్ సెపరేట్ ఉంది, సలాడ్ సెక్షన్ సెపరేట్ ఉంది. 5 స్టార్ హోటల్స్ లో ఏ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. నేనైతే వన్ డే సీఎం లాగా ఫీల్ అయిపోయాను. అంటే ఎక్కువ ఎవరు లేరనమాట కంపెనీలో. చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళు వర్కింగ్ చేసే ప్లేస్ కూడా కొంచెం సెక్యూరిటీ జోన్ లో ఉంది. సో అంత మనుషులు ఎక్కువ కనపడకపోయేసరికి నేను ఒకదాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నా అనమాట. సో నేనైతే సెక్యూరిటీ వాళ్ళని పర్మిషన్ అడిగి వాళ్ళ చేత ఇక్కడ ఫోటో తీసేసుకున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఎప్పటి నుంచో రావాలనుకున్నా కదా. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మా వర్క్ షాప్ అయిపోయింది, రిటర్న్ అయ్యాం. ఇక్కడ మీరు చూడొచ్చు ABCDFGH వరకు ఉన్నాయి కదా. సో ఏంటి ఇవి అనుకున్నాను.
అవి ఏంటో కాదు లిఫ్ట్ అన్నమాట. అంటే కిందకి పైకి రావడానికి. బట్ చాలా పెద్దగా ఉన్నాయి లిఫ్ట్ కూడా. ఫుల్ లగ్జరీ అంబియన్స్ అని చెప్పొచ్చు. సో నేనైతే గూగుల్ ఆఫీస్ నుంచి బాగ్మనే ఎంట్రన్స్ దగ్గరికి సామ్‌సంగ్ బస్‌లో ఫ్రీగా వచ్చేసాను. ఎళ్ళేటప్పుడు తెలియక నడుచుకొనెళ్ళాను. సో వచ్చేటప్పుడు కొంచెం పరిచయాలు ఏర్పడతాయి కదా! సో తెలుసుకొని బస్‌లో ఫ్రీగా వచ్చేసాను. అండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మా ఇంటికి ఆటోలో వచ్చేసాను. సో మొత్తానికి నా విష్ అయితే నెరవేరింది. గూగుల్ ఆఫీస్ చూసేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అన్నమాట. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్ ఇలా నోట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ చాలా థాంక్స్. నాతో పాటు మీరు కూడా గూగుల్ క్యాంపస్‌ని చూసేసారు కదా! సో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ది బెస్ట్ మూమెంట్స్ అండ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఇలాంటి మంచి వీడియోలు రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా! మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.